డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈవినింగ్ స్నాక్స్ కోసం పెసలతోటి వడలు చేసుకుందామండి. పెసర గారెలు అంటాం. పెసర పప్పున్నా చేసుకోవచ్చు. పెసరపప్పుతో కంటే పెసలు కానీ పొట్టు పెసరపప్పు కానీ ఉంటే ఎక్కువ రుచిగా ఉంటుంది. బాగా అంటే కరకరలాడుతూ వస్తాయి, మంచి అంటే తినబుద్ధి అవుతుంది అనమాట. పెసలు ఒట్టి పెసరపప్పుతో చేసామనుకోండి కొంచెం మెత్తగా కాస్త గట్టిగా అంటే ఎలా ఉంటే చతికిలు పడినట్టు ఉంటుంది, కరకరలాడే క్రిస్ప్గా అట్లా రావన్నమాట. అందుకని ఏం చేయొచ్చు అంటే మనం పెసలు లేదా పొట్టు పెసరపప్పు ఉంటే శుభ్రంగా ఒకసారి కడిగేసి 1 గంట 2 గంటలు పెసల్ని నానబెట్టండి. మినపప్పులాగా 5-6 గంటలు, ఎక్కువ గంటలు అక్కర్లా, 1 గంట గంటన్నర అయితే సరిపోతుంది. కొంచెం వేడి నీళ్ళు పెట్టి వేడి నీళ్ళల్లో పోసేసామంటే తొందరగా ఉబ్బిపోతాయి ఈ పెసలు. తర్వాత ఏమో 2 స్పూన్లు, 1 కప్పు పెసలు నానబెట్టామనుకోండి, 1 స్పూనున్నర పెసరపప్పు కూడా నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇది అది కలిపి చేసుకోవచ్చు మనం. దీంతో పాటు ఏం చేస్తాము, నానిన పెసలు వాటితోటి అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర, నాకు పుదీనా ఎక్కువ ఇష్టం అండి, కొత్తిమీర పుదీనా కలిపి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ముద్ద. ఒకవేళ కనుక మీకు పుదీనా చాయిస్ కాకపోతే కొత్తిమీర కరివేపాకు గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. పెసరపప్పు అవి నాని రెడీగా ఉన్నాయి, గ్రైండ్ చేసేద్దాం. 1 ఉల్లిపాయని చిన్న ముక్కలు కట్ చేశాను. ముక్కలు పాళంగా ఉంటే వడల్లో నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. కొంచెం గ్రైండ్ చేసామనుకోండి కచ్చాపచ్చాగా ఎక్కువ బాగుంటుంది. మన దగ్గర ఇప్పుడు ఇవాళ వస్తున్నాయి కదా థ్రెడ్ లాగేటువంటి కట్టర్స్, దాంట్లో కనుక వేస్తే ఉల్లిపాయ సన్న పొట్టులా అవుతుంది కదా, ఆ పొట్టు అయితే దాన్ని డైరెక్ట్గా వాడేసుకోవచ్చు. ఇలా ముక్కలుగా ఉన్నప్పుడు ముక్కభావకంగా ఉంటే వడ చక్కటి షేప్ రాదు. అందుకని దీన్ని కూడా కొంచెం గ్రైండ్ చేద్దాం. పెసలకి ఎప్పుడు గుడ్ కాంబినేషన్ అల్లం అండి. ఎంత ఎక్కువ అల్లం వేసుకుంటే అంత మంచిది, రుచి కూడా. 2 ఇంచీలు అల్లం వేసాను, 4-5 పచ్చిమిరపకాయలు, తర్వాత 1 స్పూను జీలకర్ర, కొంచెం అంత కొత్తిమీర, తర్వాత పుదీనా. ఒకవేళ పుదీనా మీ చాయిస్ కాకపోతే కనుక కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి, బాగుంటుంది. దీన్ని ఒక్కసారి గ్రైండ్ చేద్దాం. ఈ ఉల్లిపాయను కూడా వేసేద్దాం. అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర గ్రైండ్ చేసాం కదా, దాన్ని తీసేసాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో నానబెట్టిన పెసల్ని వేసేద్దాం. పెసరపప్పు నానబెట్టేమన్నాం కదా కొద్దిగా, అది విడిగా అట్ట పెట్టుకుందాము, అది పైన కలుపుకోవటానికి. నీళ్లు చేర్చొద్దు, అంటే పైన నీళ్ళు పోయకుండా కనుక చేస్తే గట్టిగా బాగుంటుంది. సరిపడా ఉప్పు వేసేద్దాం. ఇందులో ఇందాక కారం గ్రైండ్ చేసి పెట్టాం కదా, అది వేసేద్దాం. నీళ్ళు పోయకుండా ఇది వేస్తే ఏమవుతుందంటే ఇందులో ఉన్న ఉల్లిపాయ తడి, ఉప్పు మొత్తం కలిసి కొంచెం లూజ్ వస్తుంది అన్నమాట. గ్రీన్గా ఉంది చూడండి, చక్క. ప్రసాదంగా కూడా చేసుకోవచ్చండి, అంటే నైవేద్యానికి పనికొస్తుంది. కానీ నైవేద్యంగా చేసేటప్పుడు ఏం చేయాలంటే మనం ఉల్లిపాయలు మళ్ళీ అంటే వేయకుండా ఉండాలంతే. 3 రకాల పప్పులతోటి వడలు చేసి పెడతాం. దసరా రోజుల్లో చేస్తాం కదా అమ్మవారికి శనగపప్పు వడలు, అవి చేసేటప్పుడు ఇట్లా పెసర వడల్ని కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఆల్రెడీ స్టవ్ మీద నూనె పెట్టేశాను. ఈ పెసరపప్పులో ఇది నేను నానబెట్టిన పెసరపప్పు ఉంది కదా, అది పైన కలిపేసుకుందాం. మీరు బాగా నానిపోతే పెసలు కూడా కొన్ని అట్టి పెట్టుకోవచ్చు. నాకు ఎందుకో పెసరపప్పు బాగుంది, బాగా వేగుతుంది అనిపిస్తుంది. అంటే పెసలు హోల్ గ్రెయిన్ కంటే ఇవి బద్దగా ఉంటుంది కదా, బాగుంటుంది, కరకరలాడుతూ వస్తుంది, ఎక్కువ రుచిగా ఉంటుంది. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవటము. తర్వాత చిన్న చిన్న వడల్లాగా తట్టి వేసేసుకోవాలి. ఏదైనా అరిటాకు మీదో లేకపోతే కవర్ మీదో తట్టి వేసుకోవచ్చు. చేతిలో తట్టే అలవాటు ఉంటే ఇట్లా చేతిలో కూడా తట్టైనా ఇలా తీసి వేసుకోవచ్చు. నాకేంటంటే గారెలు చేతితో చేసే అలవాటు. నేను ఎంత పెద్దవాడైనా చేతిలోనే ఇలాగే తట్టి వేసేస్తాను. మన అలవాటు ప్రకారం వేసుకోవటం. నూనె కాగిందో లేదో చూద్దాము. మీడియం ఫ్లేమ్లో వేద్దాం. ఎక్కువ హైలో పెడితే పైనంతా తొందరగా రంగు వచ్చేస్తుంది, లోపల మరీ సుద్దల్లా ఉంటాయి. అంత సుద్దలా ఉండకూడదు, మనకి కొంచెం లోపల దాకా వేగాలి కదా. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అట్ట పెట్టుకుని చకచక వడల్లాగా ఒత్తి వేసేసుకోవటమే. పల్చగా ఒత్తుకుంటే బాగా క్రిస్ప్గా కరకరలాడుతూ వస్తాయి. ఎక్కువ తడి చేసుకోకండి, పిండి బాగా లూజ్ అయిపోతుంది. మూకుడు పట్టినన్ని వేసేసి మొత్తం ఒకసారి వేగనిచ్చి తీసేద్దాం. చకచక తట్టి వేయకపోతే ఒకటి ముదురు రంగు,
ఒకటి లేత రంగు వచ్చేస్తాయి. ఈ బాగా వేగిన వాటిని ముందు తీసేసుకుందాము. మనం వేయటంలో ఆలస్యం చేస్తే ఏమవుతుంది, మొదటివి ముదురు రంగు వచ్చేస్తాయి. అందుకని ఎక్కువ ఆలస్యం చేయొద్దు, చకచకా వేసేద్దాం. గారెలు చేస్తాం కదా, 2 సార్లు వేయిస్తాం. అట్లా లేత వేపుతో తీసి పక్కన పెట్టి టైం ఉంటే మళ్ళీ మనం ఇంకోసారి వేయిస్తే ఎక్కువ క్రిస్ప్గా వస్తాయి. లేకపోయినా కూడా పర్వాలేదు, అంత అనుమానం ఏం పడక్కర్లేదు. అంత క్రిస్ప్గా లోపల ఎంత బాగుందో కలరు చూడండి. ఎలా శబ్దం వస్తాం, కరకర అంటుంది కదా, ఇలా వేగితే బాగుంటాయి. ఆఖరి వాయి కూడా వేయించి తీసేద్దాం. మొదటి వాయి కొంచెం ముదురు వేపు వస్తుంది, క్రమంగా వేపు స్లోగా వేగటం మొదలు పెడుతుంది. ఓ కప్పు పెసలు, ఒక ఉల్లిపాయ, ఇంత పెసరపప్పుతోటి చూడండి ఎన్ని వడలైనాయో. కొంచెం ఎక్కువసేపు నానితే ఇంకా కొంచెం బొదుగవుతుంది, ఇంకో గంటన్నర కనుక నానితే. గుమగుమలాడే రుచికరమైన కమ్మగా ఉండే పెసర వడలు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.